శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆర్టీసీ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ వద్ద అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Okay. Thank you. అద్భుతమైన తీర్పునిచ్చినందుకు తీర్పు అంటే ఇది ఒక ప్రజల్లో నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఏదైనా ఉద్యమం ప్రజల నుంచి రావాలి. మేము పోరాడతాం. పార్టీ మాకు తోడు ప్రజలు కలిస్తే ఇక మన ఉద్యమానికి అంతంటూ ఉండదని. అలాగే ఈనాడు ప్రజలంతా మమేకమయ్యారు. భయోందోళనకు గురి చేశారు అందరినీ. ఏదైనా మాట నోరు ధరిస్తే ఎస్సీ కేసులు పెట్టడం, లేకపోతే వాళ్ళని భయోందోళనకు గురి చేయడం, ఇలా లేకపోతే హత్యలు చేయడం, మానసిక క్షోభ పెట్టడం, ఇలాంటివి ఎన్నెన్నో. అటువంటిది జనం నిశ్శబ్దంగా ఒక సునామీ వచ్చే ముందు ఎలాగైతే నిశ్శబ్దంగా ఉంటుందో సముద్రం, అలా ఒక అలై మీరంతా కూడా విజృంభించి ఈనాడు రాష్ట్రమంతా కూడా ఎందుకు ఇవాళ 3వ సారి నేను గెలిపించారు. చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ లేకపోతే ఎందుకు వేస్తారు? అభివృద్ధి కళ్ళ ముందు కార్యక్రమాలు చేశాం. గల్పిపల్లి రోడ్ అయితేనేమి, అక్కడ అలాగే ఎన్నో కల్వర్ట్లు అయితేనేమి, ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. ప్రతిపక్షాలు ఉంటూ కూడా అలాగే అన్న క్యాంటీన్ నడిపాం మనం. వాళ్ళు ఇచ్చేసిన అన్న క్యాంటీన్ ని, అలాగే ఇక్కడ ఎన్టీఆర్ ఆరోగ్య రథం ఆసుపత్రి చూస్తున్న వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉందో. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆసుపత్రిని ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాము. కార్పొరేట్ హాస్పిటల్స్ తో తీటుగా మన ఆసుపత్రికి తీసుకెళ్ళాం. అలాగే లేపాక్షి ఉత్సవాలు చేయడం జరిగింది. లేపాక్షిని అంతర్జాతీయ స్థాయిలో దాన్ని దృష్టిలో యునెస్కో దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ మళ్ళీ మనం చేస్తాం. అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా ఏవేవైతే మనం ప్రతి పండుగలకి మనంతా కలిసి ఎలా అయితే మీ రంజాన్కి రంజాన్ తోఫా అయితేనేమి, సంక్రాంతికి కానుక అయితేనేమి, అలాగే క్రిస్మస్కి గిఫ్ట్లు అయితేనేమి, ఇవన్నీ నాడు ఎంత మన ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా నేను ఏ దేశానికైనా సరే చెప్పేది, దానికి మూల స్తంభాలు విద్య, వైద్యం, అలాగే ఈ రవాణా సంస్థ కూడా, అది కూడా చాలా ముఖ్యం. చదువు, విద్య, వైద్యం, అలాగే ఈ యొక్క రవాణా, దీన్ని మనం మళ్ళీ తీసుకోవాలి. మళ్ళీ ఎంత దారిలో అన్ని పడేయాలి, మళ్ళీ తీసుకొస్తాం. మొత్తం ఏదైతే ఇదివరకు మనం చేపట్టాము కార్యక్రమాలు, ఏవైతే అందరూ ఓట్లేసే తెలుగుదేశం, అటు జనసేన అయితే, బీజేపీ అయితే, అన్నిటికీ దూరంగా, మతాలకు అన్నిటికీ దూరంగా అభివృద్ధి మనం ఉన్న పరిస్థితుల నుంచి మనం ఈ ఊపిలోంచి బయటపడాలి. అలాగే మన విజన్ ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రపంచ దేశాల విజన్కి ఒక ఆదర్శమైన. కేంద్రంలో కొత్త ప్రభుత్వం